బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో మనం ఈ యజ్ఞాన్ని చేసుకుంటున్నాము. భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసి మన గోదావరి జిల్లాల వారు అందరి సమక్షంలో ఇప్పుడు మనం మన విశిష్ట అతిథి శ్రీపీఠం నుంచి అమ్మ బాలత్రిపుర సుందరి గారు తన చిన్నతనం నుంచి ఎన్నో సేవల్ని చేస్తున్నారు. వారు మరీ ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని సంస్కృతం నుంచి అందరికీ తెలుగులో సాధారణ భాషలో వాడుకలో అనువదించి ప్రతి ఒక్కరూ చదవటానికి వీలుగా రాశారు. ఇప్పుడు అమ్మ యొక్క అనుగ్రహ భాషణం విందాం. ఆశీనులు కండి అందరూ. వెల్కమ్ అమ్మ. ఒక్కసారి గట్టిగా క్లాప్స్తో ఆహ్వానించుకుందాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీ సాయినాథం శరణం ప్రపద్యే. నా ఆత్మస్వరూపులైన మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకునేందుకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి 4 మాటలు మీతో చెప్పేందుకు అవకాశం ఇచ్చిన పిఎంసి నిర్వాహకులకి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మీ అందరికీ నేను ముందుగా ఒక విన్నపం చేయదలుచుకున్నాను. నేనెప్పుడూ ఇలా బహిరంగ సభలలో ప్రసంగించలేదు. అందువలన నేను శ్రీపాద శ్రీవల్లభుడి భక్తురాల్ని అనే ఒకే ఒక్క అర్హతతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఒకవేళ నేను సరిగ్గా చెప్పలేకపోయినా, అందరికీ అర్థమయ్యేలాగా చెప్పలేకపోయినా, ఒకవేళ తడబడినా, నా వలన ఏవైనా పొరపాట్లు జరిగినా మీరందరూ సహృదయంతో నన్ను మన్నించాలని నేను మిమ్మల్ని అందరినీ మరీ కోరుతున్నాను. శ్రీపాద శ్రీవల్లభ స్వామిని గురించి చెప్పాలి అంటే ఆయన కంటే ముందు జన్మ అయిన దత్తాత్రేయుల వారి గురించి చెప్పాలి. అప్పుడైతేనే శ్రీపాదుల వారి గురించి సరిగ్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. మరి శ్రీపాదుల వారి గురించి చెప్పాలి అంటే, శ్రీదత్తుల వారి గురించి చెప్పాలి అంటే అదంతా ఒక మహాసముద్రం. దానిలో ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక నీటి బిందువంత. అయితే మహాసముద్రంలోని నీటికి ఏ విధమైన రుచి ఉంటుందో అదే రుచి ఈ ఒక్క నీటి చుక్కకి కూడా ఉంటుంది. కనుక ఈ ఒక్క నీటి చుక్కని మీరంతా రుచి చూసి ఆ మహాసముద్రం యొక్క రుచి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సృష్టికి మొదలవటానికి ముందు ఇక్కడ ఏమీ లేదండి, ఒక్క పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఆ పరమాత్మ కొంతకాలానికి బోరు కొట్టేసింది ఆయనకి, ఒంటరిగా ఉండి. అప్పుడు ఆయన నేను అనేకమవుదునుగాక అని సంకల్పించుకున్నారు. ఆయన నేను అనేకమవుదునుగాక అని సంకల్పించుకున్నప్పుడు తనలో నుంచి ఒక స్త్రీ రూపాన్ని సృష్టించారు. ఎందుకని అంటే సృష్టి అంతా కూడా ఒక మాతృమూర్తి నుంచి మాత్రమే బయటికి రావాలి.
కనుక ఒక స్త్రీమూర్తిని సృష్టించారు. ఆ స్త్రీమూర్తే ఆదిపరాశక్తి. మరి ఆదిపరాశక్తి అయితే సృష్టింపబడింది, కానీ ఆవిడికి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏమీ తెలియలేదు. అప్పుడు పరమాత్మ మహాసంకల్ప రూపంగా ఆవిడలో ప్రవేశించి ఆవిడ చేత సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభింపచేశారు. ముందుగా ఆదిపరాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను సృష్టించింది. బ్రహ్మకు సృష్టి చేయమని చెప్పింది. అలాగే విష్ణుమూర్తికి ఆ సృష్టి పాలనా కార్యక్రమాన్ని, పోషించే కార్యక్రమాన్ని విధించింది. ఆ తరువాత శివుడికి ఈ సృష్టినంతా లయం చేసే బాధ్యతని అప్పగించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సహాయంగా ఉండటానికి లక్ష్మీ సరస్వతి పార్వతులను సృష్టించి వారికి సహాయకారులుగా నియమించింది. అలాగా ఆ సృష్టి ప్రారంభించబడింది. ఆ తరువాత ఋషులు, దేవతలు, ఈ సృష్టి అంతా కూడా సృష్టింపబడింది. ఈ సృష్టి అంతా జరుగుతున్నప్పుడు కూడా ఆ పరమాత్మ నిరాకారుడుగానే ఉన్నాడు. అంటే ఆయనకి ఏ విధమైన ఆకారము లేదు. ఈ మహర్షులలో అత్రి మహర్షి అనే ఆయన ఉన్నారు. ఆ అత్రి మహర్షి సప్త మహర్షులలో కూడా చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఎవరికైనా సరే త్రిగుణాలు ఉంటాయి, సత్వ రజస్తమో గుణాలు. ఆ అత్రి మహర్షికి ఆ త్రిగుణాలు లేవు. ఆయనకి సత్వగుణము లేదు, రజోగుణము లేదు, తమో గుణము లేదు. అలాగా 3 గుణాలకు అతీతమైన వాడు అత్రి మహర్షి. ఆయన భార్య పేరు అనసూయ. అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. ఆవిడకి అసూయే లేదట. అసూయే లేకపోతే ఇంకా తర్వాత కోరికలు కూడా ఏమీ ఉండవు. అంతే కదా. ఇప్పుడు మనకే తెలుసు, మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఒక ఆవిడ ఒక 3 లక్షల రూపాయలు పెట్టి ఒక నెక్లెస్ కొనుక్కుంటుంది. అది పక్కింటి ఆవిడకి చూపిస్తుంది. ఆవిడ, చాలా బాగుందమ్మా నీకు ఈ నెక్లెస్, చాలా సంతోషం, ఈ నెక్లెస్ వల్ల నీకు అందం వచ్చింది, నీ వల్ల నెక్లెస్కి అందం వచ్చింది అని మెచ్చుకుని ఊరుకుంటుందా? ఒక్కనాటికి ఊరుకోదు. ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళి భర్తతో చెబుతుంది, పక్కింటి ఆవిడ 3 లక్షలతో నెక్లెస్ కొనుక్కుంది, నాకు 4 లక్షలతో నెక్లెస్ కొని. అది ఎక్కడి నుంచి వచ్చింది? అసూయ నుంచి వచ్చింది. ఆ కోరిక అనేది అసూయ నుంచి వచ్చిన కోరికది. ఆ భర్త ఏమంటాడు? నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంటాడు. ఇంకంతే, ఇంట్లో ముక్కు చేదటాలు, గిన్నెలు ఇక్కడి నుంచి అక్కడికి దొరలటాలు, రకరకాల సౌండ్స్ వస్తాయి. అప్రయోజకుడైన మొగుడిని కట్టుకున్నాను, నాకే విధమైన ముద్దు ముచ్చట తీరటం లేదు, నాకో పట్టు చీర లేదు, నాకో నగ లేదు, నాకో నెక్లెస్ లేదు అని ఈ విధమైన సతాయింపు మొదలవుతుంది. నేనేం చేస్తాను, నేను సంపాదించిందంతా నీ చేతులనే కదా పెడుతున్నాను అంటాడు భర్త. ఇంకా ఇంట్లో తగువులు మొదలవుతాయి. ఆ తగువులు కొన్నిసార్లు సమసిపోతాయి, కానీ కొన్నిసార్లు ఆ తగువులే కాపురాలు కూలదోసుకునే వరకు కూడా వెళతాయి. ఇదంతా ఎందుకు వచ్చిందండి? అసూయ వలన వచ్చింది. ఆవిడకుంది, నాకు కూడా చేయించండి. అలాంటి అసూయ వలననే ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతున్నది అలాంటి అసూయ వలననే. పక్కవాడికి ఉన్నదేదో నేను దోచేసుకోవాలి, ఇటువంటి కోరికలన్నీ కలిగేది అసూయ వలనే. అసూయ వలన కలిగే కోరికల వలన
చాలా రకాల ఇబ్బందులు చాలామంది పడుతూ ఉంటాం, అదంతా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అనసూయాదేవికి అసూయ లేదు. అసూయ లేదు కనుక ఆవిడకి ఏ కోరిక కూడా లేదు. వాళ్ళిద్దరూ ఏ పని చేసినా అది లోకహితం కోసమే చేసేవారు. సమాజానికి మంచి జరుగుతుంది అంటే వాళ్ళు తప్పకుండా ఆ పని చేసేవారు. ఈ పని వలన లోకానికి కీడు కలుగుతుంది అని ఏదైనా అనిపిస్తే ఆ పనిని వెంటనే మానేసేవారు. అలా ధర్మబద్ధంగా జీవిస్తున్న అత్రి మహాముని అనసూయలకు ఒకసారి ఈ అత్రి మహామునికే ఒక సందేహం వచ్చింది. ఏమని? త్రిమూర్తులు ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఉంది. సృష్టి చేయటము, సృష్టి పోషించటము, సృష్టిని లయం చేయటము. ఈ కార్యక్రమాలు 3 త్రిమూర్తులకు ఉన్నాయి. అయితే ఈ త్రిమూర్తులకి ఈ కార్యక్రమాలు అప్పగించింది ఎవరు? వాళ్ళకంటే పై అధికారి ఎవరో ఉండే ఉంటారు కదా. ఆ పై అధికారి ఎవరో ఆయన్ని నేను దర్శించుకోవాలి అని అనుకున్నాడు. అత్రి మహాముని 100 సంవత్సరాలు తపస్సు చేశారు. చేసినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ప్రత్యక్షమయ్యారు. అత్రి మహాముని అన్నాడు, నేను మిమ్మల్ని కాదు కదా ధ్యానించింది, మీకోసం కాదు కదా తపస్సు చేసింది. మీ పై అధికారి ఎవరున్నారో, మీ పై శక్తి ఎవరున్నారో వారిని నేను దర్శించాలి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు 3 వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు చేశాడు అత్రి మహాముని. అలా తపస్సు చేస్తున్నప్పుడు జ్యోతి రూపంలో పరమాత్ముడు దర్శనమిచ్చాడు. పరమాత్ముడు అన్నాడు, నాయనా అత్రి, నువ్వు లోకహితం కోసం చేస్తున్న అన్ని పనులు నాకు చాలా బాగా నచ్చాయ్యా, నేను చాలా సంతోషించాను, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నారు. అనేటప్పటికీ పరమాత్ముణ్ణి చూసిన సంతోషంతో తబ్బిబ్బైపోతున్నాడు అత్రి మహాముని. ఆయనకి ఏం చెప్పాలో తెలియటం లేదు, ఏం కోరాలో తెలియటం లేదు. అప్పుడు ఆయన అన్నాడు, స్వామి, మీ వంటి పుత్రుణ్ణి ప్రసాదించండి మాకు అన్నాడు. దానికి పరమాత్మ చెప్పారు, నా అంతటి వాడు నేనే కానీ వేరే ఎవరూ లేరు, నాకంటే పైనంటూ ఇంకెవరూ లేరు, కనుక నేనే నీకు కుమారుడుగా పుడతాను, నన్ను నేనే నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నేనే నీకు దత్తం చేసుకుంటున్నాను అని చెప్పారు. కొద్ది కాలం తర్వాత అనసూయాదేవికి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు దత్తుడి వరంతో పుట్టడం వలన, దత్తుడు నన్ను నేను నీకు దత్తం చేసుకుంటున్నాను అని చెప్పటం వలన, అత్రి మహామునికి పుత్రుడైనందువలన దత్తాత్రేయుడు అని పేరు పెట్టారు. ఆ దత్తాత్రేయ స్వామికి 3 తలలు, 6 చేతులు, 6 చేతులలోనూ 6 రకాలైన ఆయుధాలు ఉన్నాయి. ఒక విలక్షణమైన రూపంతో పుట్టాడు ఆయన. మామూలుగా అందరిలాగా ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళుతో పుట్టలేదు. 3 తలలు, 6 చేతులు, 6 చేతులలో 6 రకాల ఆయుధాలతో పుట్టిన ఆ స్వామి దత్తాత్రేయుడని పిలువబడ్డాడు. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క రూపాన్ని గురించి కానీ, దత్తాత్రేయుల యొక్క తత్వాన్ని గురించి కానీ, ఆయన యొక్క గురు స్వరూపాన్ని గురించి కానీ చెప్పాలంటే చాలా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మనకి కేటాయించిన సమయం దానికి సరిపోదు కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. మనకు అవకాశం వస్తే ఇంకొకసారి చెప్పుకుందాం. ఆ దత్తాత్రేయులు మునులందరికీ ఎన్నో ధర్మసూత్రాలు, ధర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని బోధించేవారు. బోధిస్తున్నప్పుడు వాళ్ళని పరీక్షించాలనుకుని చేతిలో ఒక అందమైన అమ్మాయి, ఒక చేతిలో ఒక మధుపాత్రతో వాళ్ళకి కనిపించారు. అలా కనిపించగానే వాళ్ళంతా ఏమనుకున్నారంటే, ఇలాంటి తాగుబోతును, తిరుగుబోతున మనం ఇన్నాళ్ళుగా భగవంతుడు అనుకుని నమ్మి ఈయన చుట్టూ తిరిగాం అని అనుకున్నారు ఒక్క క్షణం. అలా అనుకోగానే
వాళ్ళకి ఆయన రూపం అదృశ్యమైపోయింది. అప్పుడు కానీ వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. అయ్యో ఎంత పని చేశాము, దత్తాత్రేయ స్వామి పరీక్షించటానికి ఎన్నో చేస్తూ ఉంటారు కదా, మనం ఇలా మోసపోయామేంటి, అయ్యో తప్పు కదా అని లెంపలేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ కొన్ని వందల సార్లు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. అలా తపస్సు చేసిన తర్వాత మునులకి దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చిన స్వామిని వాళ్ళు, మీరెప్పుడూ మాకు దర్శనమిస్తూనే ఉండాలి, మీరు మా మధ్యనే ఉండాలి, నరాకారంలోనే ఉండాలి, అందుకని మీరు మళ్ళీ ఈ భూమిపై అవతరించండి అని అడిగారు. ఆయన సరేనని ఒప్పుకున్నారు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి ఒప్పుకున్నారు. ఆయన నిరాకారుడుగా ఉన్న ఆయన నరాకారుడుగా భూమి మీదకి వచ్చారు. నిర్గుణంతో ఉన్న ఆయన సగుణుడుగా వచ్చారు. ఆయన ఈ భూమి మీద ఎంతోమందికి ధర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, మోక్ష మార్గాన్ని కూడా బోధించారు. దత్తాత్రేయులు ప్రహ్లాదుడు, అర్క మహారాజు, కార్తికేయుడు, కార్తవీర్యార్జునుడు, పరశురాముడు ఇలాంటి ఎంతోమందికి ఆయన గురువు, ఆయనే దైవం. ఆయన సంకల్పంతో, ఆయన అంశతో ఈ భూమి మీద ఎంతోమంది యోగీశ్వరులు, అవధూతలు, సిద్ధులు, మహానుభావులు అలాంటి వాళ్ళు చాలామంది పుట్టి ప్రజలకి ఆయన ఆదేశానుసారంగా ధర్మబోధ చేశారు. వాళ్ళంతా అంశావతారాలని చెప్పబడతారు. దత్తాత్రేయుడి సంపూర్ణ అవతారంగా అవతరించిన వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి. కనుక ఆయనలో, దత్తాత్రేయునిలో ఉన్న సర్వసమర్థత, సర్వశక్తిత్వము, సర్వవ్యాపత్వము, సర్వాంతర్యామిత్వము ఇలాంటి అన్ని దైవీ గుణాలు కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిలో ఉన్నాయి. క్రీస్తు శకము 1320వ సంవత్సరంలో పిఠాపురంలో సుమతి అప్పలరాజ శర్మ అనే దంపతులకి శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా దత్తాత్రేయులు పుట్టారు. ఆయన పీఠికాపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఆ అప్పలరాజ శర్మ, సుమతి వాళ్ళనే తల్లిదండ్రులుగా ఎందుకు ఎంచుకున్నారు అంటే దానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది. యోగులందరూ, మునులందరూ ఆయన్ని అవతరించమని అడిగిన తరువాత ఆయన ఒప్పుకున్నారు కదా, సరే నేను భూమి మీద అవతరిస్తాను అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, త్రేతాయుగంలో పీఠికాపురంలో భరద్వాజ మహర్షి మిగిలిన మునులందరితో కలిసి సవితృకాఠకాగ్ని చేయన మహాయాగం అనే ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞానికి పార్వతీ పరమేశ్వరులు ముఖ్యమైన అతిథులుగా వచ్చారు. వాళ్ళు ఆ యజ్ఞాన్ని చూసి చాలా సంతోషించారు. వాళ్ళు భరద్వాజ మహర్షితో ఏం చెప్పారంటే, భరద్వాజ, ఈ యజ్ఞాన్ని చూసి మేము చాలా సంతోషించాం, కనుక ఈ వంశంలో, భరద్వాజ వంశంలో మహాయోగులు, గొప్పవారు, పీఠాధిపతులు, విజ్ఞానులు, మహాపురుషులు, ఇటువంటి వారందరూ, అవతార పురుషులు, ఇటువంటి వారందరూ కూడా ఈ భరద్వాజ వంశంలో పుడతారు అని పార్వతీ పరమేశ్వరులు వరమిచ్చారు భరద్వాజ మహర్షికి.
యోగులందరికీ నేను తిరిగి జన్మిస్తాను అని దత్తాత్రేయ స్వామి మాట ఇచ్చిన తరువాత ఆయన నేను పుట్టవలసిన భూమి ఎక్కడుంది అని వెతుక్కున్నారు. వెతికినప్పుడు సవితృకాఠకాగ్ని చేయన మహాయజ్ఞం జరిగి పరమ పవిత్రమైపోయిన పీఠికాపురం ఆయన కళ్ళకి కనపడింది. సరే, నేను పీఠికాపురంలోనే అవతరిస్తాను అని ఆయన నిర్ణయించుకున్నారు. కలియుగంలో దత్తాత్రేయుల వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఆయన తన తల్లిదండ్రులుగా సుమతి మాత, అప్పల రాజశర్మ అనే దంపతులను ఎంచుకున్నారు. వారి బిడ్డగా నేను పుడతాను అని అనుకున్నారు. అనుకుని వారి ఇంటికి మహాలయ అమావాస్య రోజున భిక్షకు వెళ్ళారు. ఆయన భిక్ష తీసుకుని వాళ్ళకి వరం ఇచ్చారు, మీకు పుత్రుడుగా నేను జన్మిస్తాను అని. అందువలన సుమతి మహారాణికి 1320వ సంవత్సరంలో భాద్రపద శుద్ధ చతుర్థి రోజున, వినాయక చవితి రోజున శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించారు దత్తాత్రేయుల వారు. శ్రీపాద శ్రీవల్లభులు జన్మిస్తున్నప్పుడు ఆ పురిటి గదిలోంచి మంగళ వాయిద్యాలు వినిపించాయి. అప్పుడు ఆయన జ్యోతి స్వరూపంగా తల్లి గర్భము నుంచి బయటికి వచ్చారు. 4 వేదాలు, 18 పురాణాలు, మహాయోగులు, మహాపురుషులు, సిద్ధులు, అవధూతలు మొదలైన వారంతా ఆయన్ను దర్శించుకునేందుకు జ్యోతుల రూపంలో వచ్చారు. 5 తలలున్న మహాసర్పం శ్రీపాదుల వారిని ఎక్కడ పడుకోబెట్టినా అక్కడికి వెళ్ళి పడగపడుతూ ఉండేది. శ్రీపాదుల వారు రోజుల పిల్లాడుగా ఊయల్లో ఉన్నప్పుడే సంస్కృతంలో ఆయన శాస్త్ర చర్చ చేసేవాడు. ఆయనకి ఎవరూ నేర్పి కాదండి, ఆయనకి పుట్టుకతోనే అన్నీ ఉన్నాయి. అలాగే నెలల పిల్లాడుగా ఉన్నప్పుడే తాతగారితోటి, తండ్రి గారితోటి పండిత సభలకి స్వేచ్ఛగా నడిచి వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి వింతలన్నీ ఆ ప్రజలు, పీఠికాపుర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళంతా చాలా అదృష్టవంతులు. శ్రీపాదుల వారిని దర్శించుకోవటం అంటే మాటలైన విషయం కాదు కదా, అది ఎన్నో జన్మ జన్మల పుణ్య ఫలం. అటువంటి శ్రీపాదుల వారి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పడం అనేది ఎవరి వల్ల కాదు. కొన్ని విషయాలు మాత్రం నేను చెబుతున్నాను. శ్రీపాదుల వారు పిఠాపురంలో జన్మించారు. 16 సంవత్సరాలు పిఠాపురంలో ఉన్నారు. 16 సంవత్సరాలు కురువపురంలో ఉన్నారు. ఆయన జన్మించిన దగ్గర నుంచి కురువపురంలో కృష్ణానదిలో దిగి అంతర్ధానం అయ్యే వరకు కూడా ఆయన చేసిన ప్రతి పని కూడా ఒక లీల. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా సమాజానికి ఒక సందేశం. ఇప్పుడు మనం వీలైనన్ని విషయాలు శ్రీపాదుల వారు చెప్పినవి
తెలుసుకుందాం. శ్రీపాదుల వారికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ బాగా తెలుసు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయన వాళ్ళు ముందు జన్మలో ఎవరుగా ఉండేవారో, ఏమేం చేసేవారో, తర్వాతి జన్మలో వాళ్ళు ఎవరుగా పుట్టబోతున్నారో చెప్పేవారు. వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికే చాకలి ఆయన పేరు తిరుమలదాసు. ఆ తిరుమలదాసు అనే ఆయనతోటి నువ్వు వచ్చే జన్మలో మహారాష్ట్రలో గాడ్గే మహారాజుగా పుడతావు అని చెప్పారు. నరసింహవర్మ అనే ఆయనతో నువ్వు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీగా పుడతావు, హిందూ సామ్రాజ్య రక్షణ కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేస్తావు అని చెప్పారు. అలాగే వాళ్ళ పెద్దన్నగారైన శ్రీధర రామరాజ శర్మ ఆయనతోటి నువ్వు తరువాతి జన్మలో మహారాష్ట్రలోనే సజ్జనగడ అనే ఊరిలో సమర్థ రామదాసు అనే పేరుతో పుట్టి ఛత్రపతి శివాజీకి ఆధ్యాత్మిక గురువు అవుతావు, మార్గనిర్దేశం చేస్తావు అని చెప్పారు. తరువాత ఆనంద శర్మ అనే ఆయనతోటి నీవు గొలగమూడి అనే ఊరిలో వెంకయ్య అనే పేరుతో పుడతావు, కరువు కాటకాలు వచ్చినప్పుడు వర్షాలు కురిపించగల శక్తి కలిగి ఉంటావు, నిత్యాగ్నిహోత్రంతో ఉంటావు, అన్నదానాలు చేస్తావు అని చెప్పారు. ఆయన గొలగమూడి వెంకయ్య గారు మనకందరికీ తెలుసు. తర్వాత మాధవాచార్యులు అనే ఆయనతోటి నువ్వు విద్యారణ్య స్వామి అనే పేరుతో శృంగేరి పీఠం అధిరోహించి శృంగేరి పీఠం కార్యక్రమాలన్నీ చేస్తావు. తర్వాత హరిహర రాయలు, బుక్కరాయలు అనేవాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి హిందూ సామ్రాజ్య స్థాపనకి సహాయం చేస్తావు అని చెప్పారు. ఆ తర్వాతి జన్మలో నువ్వు గోవింద దీక్షితులు అనే పేరుతో తంజావూరు మహామంత్రి అవుతావు అని చెప్పారు. ఇలాగా ఆయన చాలామందికి ఆయన పూర్వజన్మ విశేషాలు, తర్వాత జన్మ విశేషాలు కూడా చెప్పేవారు. అవన్నీ నిజమవటం మనం గమనించవచ్చు. శ్రీపాదుల వారు కర్మ సిద్ధాంతాన్ని గురించి ఎక్కువగా వివరించేవారు. సత్కర్మలు చేస్తే మంచి ఫలితాలు, పుణ్యం కలుగుతాయి. అదే దుష్కర్మలు చేస్తే పాపం కలుగుతుంది. పుణ్యం వలనైనా సరే, పాపం వలనైనా సరే కలిగే ఆ కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించే తీరాలి. కనుక ప్రజలందరూ మంచి పనులే చెయ్యండి, చెడ్డ పనుల జోలికి వెళ్ళకండి అని శ్రీపాదుల వారు ప్రజలందరినీ హెచ్చరిస్తూ ఉండేవారు. ఈ జన్మలో బ్రాహ్మలుగా ఉన్నవాళ్ళు వచ్చే జన్మలో శూద్రులుగా పుట్టవచ్చు. ఈ జన్మలో శూద్రులుగా ఉన్నవాళ్ళు వచ్చే జన్మలో బ్రాహ్మణులు అవ్వవచ్చు. అది వారు చేసే కర్మలను బట్టి ఉంటుంది. వాళ్ళు చేసే మంచి పనులు, చెడ్డ పనులు వాటి మీద ఆధారపడి ఉంటుంది. కనుక కులాలనేవి శాశ్వతం కాదు అని ఆయన తరచుగా బోధిస్తూ ఉండేవారు. తక్కువ జాతి వారిని కొంచెం హీనంగా చూస్తున్న సమాజంతో శ్రీపాదుల వారు ఏం చెప్పారో ఇప్పుడు విందాం. ఎవరినైతే ఇప్పుడు మీరు పంచములని, హరిజనులని, తక్కువ కులం వాళ్ళని అంటున్నారో వాళ్ళపైనే నా అనుగ్రహం, నా కరుణ ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో వారే ఉన్నత స్థితిలో ఉంటారు, ఉన్నత పదవులను అలంకరిస్తారు.
భవిష్యత్తులో బ్రాహ్మణ కులంలోని అధిక శాతం ప్రజలు సేవక వృత్తిని అవలంబించవలసి ఉంటుంది. ధర్మభ్రష్టులై కర్మభ్రష్టులవుతారు. బ్రాహ్మణులలో ఎవరైనా దత్తభక్తిని కలిగి ఉంటే అటువంటి వాళ్ళని నేను తప్పకుండా కాపాడుతాను, నా కంటికి రెప్పలాగా కాపాడుతాను అని చెప్పారు శ్రీపాదుల వారు. శ్రీపాదుల వారు అన్నదానాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆయన అన్నదానం గురించి ఏం చెప్పారో ఇప్పుడు విందాం. అన్నదానం చేయటం వలన పుణ్యం దక్కుతుంది. సత్పురుషులకు భోజనం పెట్టడం వలన సాధకుడికి ఆయుర్దాయం పెరుగుతుంది. మరికొన్ని సంవత్సరాల పాటు, మరికొన్ని జన్మల పాటు అన్నరాశి పుడుతుంది. సత్పురుషులు తృప్తి చెందటం వలన సాధకుడికి శాంతి, ఐశ్వర్యము కలుగుతాయి అని చెప్పేవారు. అందువలన ప్రజలందరూ అన్నదానాలు చెయ్యండి, దాన ధర్మాలు చెయ్యండి, సత్కర్మలు చెయ్యండి, దుష్కర్మల జోలికి వెళ్ళకండి అని శ్రీపాదుల వారు పదే పదే చెబుతూ ఉండేవారు. సత్కర్మలు చెయ్యటం వలన మోహము నశిస్తుంది, మోహము నశించటం వలన మోక్షం కలుగుతుంది అని కూడా శ్రీపాదులు చెబుతూ ఉండేవారు. నువ్వు దత్తుడివా లేక దత్త ఉపాసకుడివా అని ఆయనను కొందరు ప్రశ్నించారు. అలా అడిగిన వారితో ఆయన ఏం చెప్పాడంటే, నేను దత్తుడను అంటే దత్తుడనే, దత్త ఉపాసకుడను అంటే దత్త ఉపాసకుడనే, శ్రీపాద శ్రీవల్లభుడను అంటే శ్రీపాద శ్రీవల్లభుడనే. నేను ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. ఒక పని జరగటానికి కానీ జరగకుండా ఉండటానికి కానీ వేరే విధంగా జరగటానికి కానీ నా సంకల్పమే కారణం. మీరందరూ నా సంకల్పం ప్రకారమే ఈ స్థితులలో ఉన్నారు. నేను మహారాజును భిక్షగాడిగాను చెయ్యగలను, భిక్షగాడిని మహారాజుగాను చెయ్యగలను. నా భక్తులకి నేను ఏది కావాలన్నా ఇవ్వగలను. అయితే ఇచ్చే ముందు నా భక్తుడు ఇంత ఉన్నత స్థితిని నిలబెట్టుకోగలడా, లోకోపకారం కోసం పని చెయ్యగలడా లేదా అనేది పరీక్షించి తర్వాత నా అనుగ్రహాన్ని కురిపిస్తాను అని చెప్పారు శ్రీపాదుల వారు. నా శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే భక్తులు తీవ్రమైన సాధన చెయ్యాలి. అప్పుడు మాత్రమే నా శక్తి, నా సామర్థ్యం, నా కరుణ, నా రక్షణ, నా పాప విమోచనం ఇటువంటివన్నీ వారికి అనుభవంలోకి వస్తాయి అని చెప్పారు శ్రీపాదుల వారు. కొంతమంది వితండవాదులు ఉంటారు, మీరు వినే ఉంటారు. విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. అటువంటి వారికి శ్రీపాదుల వారు ఏం చెప్పారో మనం ఇప్పుడు విందాం. విత్తు ముందా, చెట్టు ముందా అని కొందరు వితండవాదులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ రెండింటికంటే ముందున్నవాడు ఒకడున్నాడు, ఆయనే దైవం. తన సంకల్పాన్ని బట్టి విత్తు నుండి చెట్టును కానీ, చెట్టు నుండి విత్తును కానీ పుట్టించగలడు. భగవంతుడు అమోఘమైన శక్తి కలవాడు, సర్వస్వతంత్రుడు అని తెలుసుకోండి అని చెప్పేవారు శ్రీపాదుల వారు. మీరు ఏ దేవీ దేవతల స్వరూపాన్నైనా ఆరాధించండి, మీరు ఏ గురువునైనా ఆరాధించండి, ఏదైనా నాకు సమ్మతమే. ఎందుకంటే
అందరు దేవీ దేవతల రూపంలోనూ ఉన్నది నేనే, అందరు గురువుల రూపంలోనూ ఉన్నది నేనే. అందువలన మీరు ఏ గురువును ఆశ్రయించినా, ఏ దేవతను ఆశ్రయించినా, మీరు చేసే పూజలు, స్తోత్రాలు, ప్రార్థనలు అన్నీ కూడా నాకే చెందుతాయి. అటువంటి పూజలు, ప్రార్థనలు స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహించేది కూడా నేనే. అన్ని భారాలను నాపై వేసి ఎవరైతే నాకు సర్వస్య శరణాగతి చేస్తారో అటువంటి వాళ్ళ యోగక్షేమాలు నేను ఎప్పుడూ కనిపెట్టి ఉంటాను అని శ్రీపాదుల వారు చెప్పారు. మీకందరికీ తెలుసు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే విధమైన హామీనిచ్చారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే వారి వారి యోగక్షేమాలన్నీ నాకే అప్పగించి వారి సమస్యలన్నీ నాతోటే చెప్పుకుని నన్ను సర్వస్య శరణాగతి చేస్తారో అలాంటి వాళ్ళ యోగక్షేమాలు నేను ప్రతి క్షణం సదా ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం మనం భగవద్గీతలో విన్నాం. ఇంకా శ్రీపాదుల వారు ఏం చెప్పారో ఇంకొకసారి విందాం. మా సన్నిధిలో కారణం లేని కార్యం అంటూ ఏమీ జరగదు. సృష్టి విధానమంతా చాలా విచిత్రంగా ఉంటుంది. నిరాకారుడనైన నేను నరాకారంతో మీ ముందుకి రావటమే ఒక వింత. నిర్గుణుడనైన నేను సగుణంగా మీ ముందుకు రావటం ఒక ఆశ్చర్యం. ఈ అనంతకోటి బ్రహ్మాండాలలోనూ ప్రతి అణువు అణువులోనూ నిండి ఉన్నది నేనే. అణువు అణువును కలిపి ఉంచే సంకల్పాన్ని కూడా నేనే. అణువు అణువును విడగొట్టి మరొక సృష్టి రచనకు రంగం సిద్ధం చేసేది కూడా నేనే. అన్ని జీవులలోనూ నేను నేను అనిపించే ఆ అసలు సిసలైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకపోతే ఆశ్చర్యపోవాలి. అవి ఉండి మీకు వ్యక్తమై మీకు అనుభవాలను ఇస్తూ ఉంటే మీరింక దాంట్లో ఆశ్చర్యపోవలసిందే ఉంది అని అడిగేవారు శ్రీపాదుల వారు. స్త్రీల పట్ల శ్రీపాదుల వారికి చాలా గౌరవం ఉండేది. ఆయన ఎవరినైనా తన తల్లిగానే భావించి మాట్లాడేవారు. కురువపురంలో ఆయన ఉండగా ఆయన దర్శనానికి వచ్చే స్త్రీలను ఆయన చాలా గౌరవంగా సంబోధించేవారు. తనకంటే చిన్నవారైన పిల్లలు వస్తే వాళ్ళని తన కుటుంబ సభ్యులలాగా, తమ చెల్లెళ్ళలాగా, అమ్మా వాసవి, అమ్మా విద్యాధరి, అమ్మా రాధ, అమ్మా సురేఖ అంటూ తమ చెల్లెళ్ల పేర్లతో పిలిచేవారు. అదే నడి వయసులో ఉన్న స్త్రీలు ఎవరైనా వస్తే వాళ్ళని అమ్మా అంటూ తన తల్లి సుమతీదేవిని పిలిచినట్లుగా పిలిచేవారు. ఇంకా కొంత వయసు అయిపోయి ముసలి వాళ్ళ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని అమ్మమ్మ, బామ్మ అని పిలిచేవారు. ఇది శ్రీపాదుల వారు సమాజానికి ఇచ్చిన ఒక సందేశం. అందరూ ఆడపిల్లలను
మన కుటుంబ సభ్యులుగానే భావించి, మన అక్క చెల్లెళ్ళుగానే భావించి గౌరవంగా చూసుకుంటే, ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు, బలాత్కారాలకు అసలు చోటుండదు కదా. శ్రీపాదుల వారి మాటను సందేశంగా తీసుకొని అందరు స్త్రీలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కలుగా, చెల్లెళ్ళుగా చూడమని ఇప్పటి యువతకు శ్రీపాదుల వారి సందేశం. ఇప్పుడు ధ్యానం గురించి శ్రీపాదుల వారు ఏం చెప్పారనేది కొంచెం తెలుసుకుందాం. మీరందరూ ధ్యానం చేస్తున్న వాళ్ళే, ధ్యానంలో నిష్ణాతులే. అయినా కూడా ధ్యానం గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. ధ్యానం గురించి శ్రీపాదుల వారు ఇలా చెప్పేవారు: అందరూ ధ్యానం చెయ్యాలి. ధ్యానం వలన మనసుకి, ఆత్మకి ప్రశాంతత కలుగుతుంది. ఆలోచనలు లేని స్థితి కలుగుతుంది. తాము చేయవలసిన పనిలో నైపుణ్యం కలుగుతుంది. ధ్యానం చేయటం వలన శరీరము, మనస్సు దృఢపడతాయి. కోరికలు లేని స్థితి వస్తుంది అని చెప్పేవారు. ధ్యానంలో ఎన్నో రకాల అవరోధాలు కూడా వస్తూ ఉంటాయి. ధ్యానంలో ఉన్నత స్థాయికి చేరిన వారికైనా సరే కొన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి. అంతటితో ఆపేయకుండా మళ్ళీ సాధన చెయ్యాలి. సాధన సాధన సాధన, అది ఒక్కటే మానవులను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళుతుంది అని శ్రీపాదులు చెప్పేవారు. ధ్యానం వలన మనసుకు కలిగే చంచలత్వం పోతుంది. అప్పుడు లభించే ప్రాణశక్తి వలన బుద్ధి వికసిస్తుంది. మనసులో ఉన్న చెత్త ఆలోచనలన్నీ పోతాయి. ధ్యానం వలన నేను, నాది అనే అహంకారం తొలగిపోతుంది. అందువలన భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారు. శరీరానికి కలిగే రోగాలకు నయం చేయగలిగేందుకు వైద్యుడున్నాడు. కానీ మనసుకి, ఆత్మకి కలిగే గాయాలకు మందు ధ్యానం ఒక్కటే అని శ్రీపాదులు చెప్పేవారు. ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్న భక్తులు తాబేలు గురించి తెలుసుకోవాలి. మనమంతా చూస్తూ ఉంటాం, ప్రతి దేవాలయంలో ముందుగా ఒక తాబేలు బొమ్మ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనేది కూడా చాలామందికి సందేహం ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది కూడా. భగవంతుడు మానవుడికి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చారు. జ్ఞానేంద్రియాలంటే కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మానవుడు బయటి ప్రపంచంలోని విషయాలను అనుభవించగలడు, ఆస్వాదించగలడు, ఆనందించగలడు, ఇంకా ఇంకా కావాలని ఆశించనూగలడు. కానీ సాధనలో ఉన్నవారు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు బయటి ప్రపంచంలోని విషయాలపై ఆసక్తి తగ్గించుకోవాలి. తాబేలు యొక్క తల, కాళ్ళు బయటికే ఉంటే ఎవరో ఒకరు దానికి హాని చేస్తారు, లేదా ఎవరో ఒకరు చంపేస్తారు. అదే కాళ్ళు, తల ఆ తాబేలు తన డిప్పలోకి ఉంచుకుంటే సురక్షితంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్నవారు బయటి ప్రపంచంలోని విషయాలపై ఆసక్తి పెంచుకుంటే ఇంకా పతనమైపోయి ఇంకా జన్మ పరంపరలో
జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అలా కాకుండా శ్రీపాదుల వారు చెప్పినట్లుగా తాబేలు ఎలాగైతే తన తలను తన కాళ్లను డెప్పలోకి దాచుకుందో ఆ రకంగా సాధకుడు అంతర్ముఖంగా ధ్యానంలోకి అంతర్ముఖంగా వెళ్ళి తన ఇంద్రియాలను కోరికలను అన్నీ దాచుకున్నాడంటే భగవంతుడి చేత రక్షణలో ఉంటాడు. భగవంతుడి రక్షణలో ఉన్నప్పుడు అతనికి ఏ విధమైన ప్రమాదం జరగదు. జన్మ పరంపరల నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు. కనుక తాబేలును ఆదర్శంగా తీసుకొని ఆధ్యాత్మిక రంగంలో సాధన చేస్తున్న వాళ్ళు కృషి చెయ్యాలి అని శ్రీపాదులు చెప్పారు. వివిధ కుండలలో ఉన్న మట్టి ఒక్కటే, వివిధ ఆభరణాలలో ఉన్న బంగారం ఒక్కటే, వివిధ గోవుల నుండి తీయబడిన పాలు ఒక్కటే, వివిధ జీవులలో కొలువై ఉన్న ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మే పరమాత్మ, పరంజ్యోతి అయిన భగవంతుడు. అన్ని జీవులలోనూ కొలువై ఉన్నవాడు ఆ పరమాత్మే. అందరినీ దత్తస్వరూపులుగా, గురుస్వరూపులుగా, ఆత్మస్వరూపులుగా అంగీకరించటమే సాధన. అటువంటి సాధనను ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారందరూ తప్పకుండా తెలుసుకొని ఆచరించాలి. గురువు అంటే మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే ప్రకాశాన్ని మనలో నింపేవాడు. అటువంటి గురువు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ కాదు, ఒక ఆశ్రమం కాదు, ఒక ఊరివాడో ఒక దేశం వాడో కాదు. ఆయన దేశ కాలాలకు అతీతుడు. గురువు ఒక చైతన్య స్రవంతి. గురువు ఒక మహాప్రవాహం. గురువు అంటే సర్వోన్నతమైన గురుతత్వం. ఇంతవరకు ఎందరో గురువులు వచ్చారు, ఎందరో గురువులు పోయారు. కానీ గురు చైతన్యం అనే స్రవంతి మాత్రం అది ఎక్కడా ఆగటం లేదు, అలా ప్రవహిస్తూనే ఉంది. అదే గురుతత్వం. గురువు శరీరంతో లేకపోయినా కూడా తన శిష్యుడి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయిస్తారు. ఎవరి చేత ఏ సమయంలో ఎటువంటి సహాయం అందాలో అదృశ్యంగా ఉండి శిష్యుడికి అందించి వారి కార్యక్రమాన్ని పూర్తి చేయించటం గురువుల యొక్క లక్షణం. అదే గురుతత్వం. అదే శిష్యుడి పైన గురువుకి ఉండే అపారమైన కరుణ, వాత్సల్యం. ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి, చీమ నుంచి, దోమ నుంచి, చెట్టు నుంచి, పుట్ట నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. దానికి కాలపరిమితి లేదు, వయోపరిమితి లేదు. ఆఖరి క్షణం వరకు కూడా మనం ఏదో ఒకటి ఎవరి నుంచో ఒకరి నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. అందువలన ఈ ప్రకృతి కూడా మనకి ఒక గురువే. దత్తాత్రేయ స్వామి తనకు 24 మంది గురువులు ఉన్నారు అని చెప్పారు. దాన్నే అవధూత గీత అంటారు. ఆయన గురువులు ఎవరంటే చీమ, దోమ, పాము, కొండ చిలువ ఇటువంటివన్నీ కూడా ఆయనకి గురువులే. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నాను అని చెప్పారు ఆయన. దత్తాత్రేయ స్వామి వారే ప్రకృతి నుంచి ఇన్ని విషయాలు నేను నేర్చుకున్నాను అని చెప్పినప్పుడు సాధారణమైన మనం ప్రకృతిని గురు స్వరూపంగానే చూడాలి. దత్తాత్రేయుల వారిని గురుదేవదత్త అంటాం. ఎందుకని అంటే విశ్వంలోని సమస్త
గురు స్వరూపాలలోనూ ఉన్నది ఒకే గురుతత్వం. విశ్వంలోని సమస్త దేవతలలోనూ ఉన్నది ఒకే దేవతత్వం. ఆ గురుతత్వము, ఆ దేవతత్వాల సమ్మేళనమే దత్తాత్రేయ స్వరూపం. కనుక ఆయనను గురుదేవదత్త అంటాం. దత్తతత్వంలో సర్వదేవతా సమన్వయము, సర్వగురు సమన్వయము, సర్వమత సమన్వయము, ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల సమన్వయము ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మ, ఎంతో అద్భుతంగా చెప్పారు. అమ్మ గట్టిగా క్లాస్ చేసుకుందాం. మనకి శ్రీపాద శ్రీ వల్లభులు గారి గురించి ఎంత అద్భుతంగా చెప్పారో కదండి. కూర్చోండి అమ్మ, ఒక్క నిమిషం మీకు చిన్న సన్మానం. గుప్తా గారి దంపతుల ద్వారా సన్మాన కార్యక్రమం. దత్తాత్రేయుల వారి గురించి, శ్రీపాదుల వారి గురించి 4 మాటలు మాట్లాడేందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పిఎంసి నిర్వాహకులకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.